తెలిసో తెలియకనో కోపంలోనో నేరాలు చేసి జైలుకు పోతుంటారు కొందరు. అట్లా అని వాళ్ళకు కూసబెట్టేం తిండి పెట్టారుల్లా. ఎవరికి ఏ పని వస్తే ఆ పని చేపిస్తారు. ఇంట్రెస్ట్ ఉంటే కొత్త కొత్త పనులు నేర్పిస్తారు. కొందరికి లైబ్రరీ డ్యూటీలు కూడా పడుతుంటాయట. పని మీద పడి పగలు కోపాలు మర్చిపోతారు. రేపటి నాడు బయటకు వచ్చినాక వాళ్ళకు ఆదెరువు దొరుకుతుందని ఆపోచన అన్నట్టు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే అగరబత్తీలు చేసుడు రువ్వడిగా నడుస్తుంది. ఇంతకు ఏడనుకుంటున్నారు? భద్రాచలం సబ్ జైల్లా చేస్తున్నది ఖైదీలు. అది సుత ఏ కెమికల్లు కలపకుండా రామయ్య గుడిలో వాడిన పూలను తీసుకొచ్చి ఎండబెట్టి పొడి చేసి ఆటితోటి చేస్తున్నారట. కొన్నొద్దులు ట్రైనింగ్ ఇచ్చి జైల్లోనే ఓ మిషన్ పెడితే దినాం ఇదే పనులున్నారిగా. ఇప్పటికైతే 3 తీర్లున్నాయి. ప్యాకింగ్ సుత ముద్దుగున్నదిలే. జైలు బయటనే పెట్టి అమ్ముతున్నారు. కేవలం మనం సాంబ్రాణి ఉపయోగించి ఒక ధూప్ స్టిక్ మరియు పచ్చకర్పూరం ఉపయోగించి ఇంకొక ధూప్ స్టిక్ కూడా మనం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందండి. 20 రూపాయలకు ఓ ప్యాకెట్ 20 బత్తీలు ఉంటాయట. రోజుకు 100 బాక్సులు అవుతుంటే ఇప్పటికైతే మంచిగానే ఉన్నదట గిరాకీ. పైలట్ ప్రాజెక్ట్ గా నేర్చుకొని కూడా వాళ్ళు బయటకు వెళ్ళి మళ్ళీ వాళ్ళు కూడా ఇటువంటి ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. చిన్నది ఒక 2-3 గంటలు కూడా పెట్టుకొని బయట సేల్ చేసుకునేది. జైలు శిక్ష అయిపోయి బయటికి వచ్చినాక గిదే చిన్న కంపెనీ లెక్క పెట్టుకొని దందా చేసుకోవచ్చునట. ఇటు జైళ్ల శాఖకు ఆమ్దాని, బయటకు వచ్చినాక కూడా వీళ్ళకు పని. 2 తీర్ల ఫాయిదా.